హలో ఎవ్రీవన్, ఇవాళ కేక్ పాప్ రెసిపీ మీతో షేర్ చేయబోతున్నాను. ఈ కేక్ పాప్స్ అనేవి చిన్న పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా బాగా నచ్చుతాయి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ క్రిస్మస్కి కానీ న్యూ ఇయర్కి కానీ మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దామండి. ఇది ఆల్రెడీ మనము కేక్ చేసి మిగిలిపోయి ఉంటుంది కదా, ఆ కేక్తో మనం చేసుకోవచ్చు. లేదు అంటే ఫ్రెష్గా ఒక కేక్ చేసి దాంతో కూడా చేసుకోవచ్చు. మీరు వెనిలా కేక్ తీసుకోవచ్చు, చాక్లెట్ కేక్ తీసుకోవచ్చు. నేనైతే ఇవాళ చాక్లెట్ కేక్తో చూపిస్తున్నాను. ఇట్లా క్రంబుల్స్ లాగా ఇట్లా అనుకుంటే మనకి ఇట్లా పొడి పొడి అయిపోతుందన్నమాట. ఇదైతే ఇప్పుడు పక్కన పెట్టేయాలి. నేను డార్క్ కాంపౌండ్ అండ్ మిల్క్ కాంపౌండ్ రెండు కూడా ఈక్వల్ రేషియోలో తీసుకున్నాను. ఇప్పుడు ఇది మనము డబల్ బాయిలింగ్ మెథడ్లో మనము చాక్లెట్ అనేది మెల్ట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనము ఇట్లా కలుపుతూ ఉంటే కాంపౌండ్ అనేది మెల్ట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, చాక్లెట్ అనేది మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. చాక్లెట్ 70% కరిగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అండి. ఆ వేడి నీళ్ళ మీదే ఆ చాక్లెట్ అనేది కరిగిపోతుంది అనమాట. ఇప్పుడైతే ఇట్లాగా కలుపుతూ ఉండాలి. ఇట్లా కలుపుతూ ఉండడం వల్ల మనకి చాక్లెట్ అనేది చాలా సిల్కీగా మనకి షైనీగా కనిపిస్తుంది అనమాట. ఈ చాక్లెట్ టెక్స్చర్ అనేది బాగా స్మూత్గా వచ్చేటట్టు మనము కలుపుకోవాలి. ఈ చాక్లెట్లో మనం ఇంకేమీ యాడ్ చేయకూడదండి. ఓన్లీ చాక్లెట్ మాత్రమే మెల్ట్ చేసుకోవాలి. బటర్ కానీ ఏమీ యాడ్ చేయకూడదు. ఇందాక మనము కేక్ని క్రంబుల్ చేసి పొడి పొడిగా చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో మనము కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకోవాలండి. నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా కండెన్స్ మిల్క్ యాడ్ చేశాను. ఇప్పుడు మనము చాక్లెట్ కరిగించి పెట్టుకున్నాం కదా, అది కొంచెం చల్లారిన తర్వాత ఒక 2 స్పూన్స్ దాకా వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఇంకేం యాడ్ చేయని అవసరం లేదు. ఇది బాగా మనకి ముద్దలాగా తయారు చేసుకోవాలి. బాగా కొంచెం చపాతీ పిండి కలిపినట్టుగా కొంచెం లైట్గా ప్రెస్ చేస్తూ మనం ముద్దలాగా తయారు చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మనము కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కేక్ పాప్స్ని రౌండ్గా మనము చేసుకోవాలి. అన్ని కేక్ పాప్స్ ఒకే షేప్లో రావాలి అనుకుంటే ఇట్లా స్పూన్ తీసుకొని మెషర్ చేసుకుంటే మనకి అన్నీ కూడా ఈక్వల్ బాల్స్ లాగా వస్తాయి. హోమ్ బేకర్స్ అయితే ఇవన్నీ కూడా మెషర్ కూడా చేస్తారండి. ఈక్వల్గా అంటే గ్రామ్స్ వైజ్ మెషర్ చేస్తారు. 35 గ్రామ్స్ 40 గ్రామ్స్ అట్లా మెషర్ చేసుకొని బాల్స్ చేసుకుంటారు. చూస్తున్నారు కదా, నేను అన్నీ కూడా బాల్స్ చేశాను. కొంచెం స్మూత్గా ఇట్లా రౌండ్గా చేసుకుంటే సరిపోతుంది. బేకరీ ఐటమ్స్ అమ్మే స్టోర్స్ ఉంటాయి కదా, వాటిల్లో మనకి ఇట్లా లాలీపాప్ స్టిక్స్ అనేవి అమ్ముతారండి. ప్యాకెట్ వచ్చేసి 80 to 90 రూపీస్ ఉంటుంది. ఇప్పుడైతే చాక్లెట్ని మెల్ట్ చేసుకున్నాం కదా, అది ఒకసారి బాగా కలుపుకొని ఈ స్టిక్ని ఒకసారి ముంచి మనము ఆ కేక్ పాప్లో ఇన్సర్ట్ చేయాలి. ఒక 75% వరకు లోపలికి వెళ్తే సరిపోతుంది. మొత్తం కూడా ఇన్సర్ట్ చేశారంటే మనకి కేక్ పాప్ అనేది విరిగిపోతుందండి. ఇలా అన్నిటికి కూడా చేసుకోవాలి. ఎందుకు అంటే అది కొంచెం గ్రిప్ కోసం అనమాట. మనం ఇట్లా ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత వీటిని ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అప్పుడు ఆ చాక్లెట్ అనేది సెట్ అవుతుంది. ఒక 2 to 3 మినిట్స్ పెడితే సరిపోతుందండి. ఆ చాక్లెట్ ఈజీగా సెట్ అయిపోతుంది అనమాట. సెట్ అయిన తర్వాత మనము ఆ కేక్ పాప్ని చాక్లెట్తో కోట్ చేయాలి. చూడండి, అన్నీ కూడా అలాగే పెట్టేశాను. ఇప్పుడు సెట్ కూడా అయిపోయింది. చూస్తున్నారు కదా, ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మనము చాక్లెట్ డిప్లో మనము ఒక చిన్న గ్లాస్ తీసుకొని చాక్లెట్ అనేది మనం మిగిలిన చాక్లెట్ అంతా దీంట్లో వేసేసాను అనమాట. ఇప్పుడు దాంట్లో ఇట్లాగా అంటే మనకి కోట్ అయిపోతుంది ఈజీగా. ఒక గ్లాస్లో ఇట్లా రైస్ కానీ ఇంకేమైనా వేసుకొని లేకపోతే థర్మాకోల్ షీట్ ఉంటుంది, దానికి కానీ ఇట్లా గుచ్చుకుంటే మనకి చాక్లెట్ అనేది బాగా ఆరిపోతుంది, సెట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు సెట్ అవ్వకముందే మీరు స్ప్రింకిల్స్ కానీ ఇంకేమైనా కావాలి అంటే ఇట్లాగా యాడ్ చేసుకోవచ్చు. దీని మీద వైట్ చాక్లెట్ని మెల్ట్ చేసుకొని కొంచెం లైన్స్ లాగా కూడా వేసుకోవచ్చు అండి, బాగుంటుంది. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసేయండి, సరిపోతుంది, సెట్ అయిపోతుంది. అంతేనండి, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఈ క్రిస్మస్కి కానీ న్యూ ఇయర్కి కానీ చేసి పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.